జేమ్స్ వెరూన్ అనే ఈ ఖైదీ అమెరికాలోని నార్త్ కెరోలినాలో ఒక బ్యాంక్ రాబరీ చేసి జైలుకు వెళ్ళాడు. ఇంతకీ అతను దొంగతనం చేసింది కేవలం $1 మాత్రమే. $1కి బ్యాంక్ రాబరీ ఏంటా అని మీకు అనిపించవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. 2011లో ఒక రోజు జేమ్స్ తన ఇంటి దగ్గరలో ఉన్న ఒక బ్యాంకులోకి వెళ్లి అక్కడ కౌంటర్లో ఉన్న క్యాషియర్ కి ఒక చిన్న పేపర్ నోట్ ఇచ్చాడు. అందులో నేను రాబరీ చేయడానికి వచ్చా, నాకు $1 ఇవ్వండి అని రాశాడు. అలాగే కొద్ది రోజుల ముందు లోకల్ న్యూస్ పేపర్ వాళ్ళకి బ్యాంక్ రాబరీ చేయబోతున్నా అని లెటర్ పంపాడు. పోలీసులు వచ్చే వరకు జేమ్స్ బ్యాంక్ లోనే కూర్చున్నాడు. $1 కోసం బ్యాంక్ రాబరీ ఏంటి అని అతన్ని క్వశ్చన్ చేస్తే అసలు మ్యాటర్ చెప్పాడు. అతను కోకోకోలా కంపెనీలో డెలివరీ డ్రైవర్ గా పనిచేసేవాడు. సడన్ గా అతను జాబ్ పోవడంతో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పోయింది. అయితే అతనికి ఉన్న వెన్నెముక చెస్ట్ పెయిన్ ట్రీట్మెంట్ కోసం అతని దగ్గర డబ్బులు లేవు. అందుకే బ్యాంక్ రాబరీ ప్లాన్ చేసి అరెస్ట్ అయ్యాడు. జైల్లో గవర్నమెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ తో అతను ట్రీట్మెంట్ తీసుకున్నాడు.